ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్స్ మాన్యువల్లీ క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తాం, చేసి చూపెడుతుంది. ప్రాఫిట్ సెంటర్ రిక్వైర్డ్ చేద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ లో అడ్మినిస్ట్రేషన్, కాంట్రాక్ట్ సర్వీసెస్, లీగల్, దీస్ ఆర్ ఆల్ కాల్ ప్రాఫిట్ సెంటర్స్. ఈ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ చేసుకోవాలి. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ రిక్వైర్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ రిక్వైర్ చేద్దామండి. ఒక 2 ప్రాఫిట్ సెంటర్ చేసి అందులో గ్రూప్ చేసుకోవచ్చు. మనకు ఒక 100 ప్రాఫిట్ సెంటర్లు ఉన్నాయనుకోండి, క్లయింట్ని అడుగుతారు హౌ మెనీ గ్రూప్స్ యూ హ్యావ్. ఒక 2 గ్రూప్స్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ అండర్ లో 50, మేనేజ్మెంట్ అండర్ లో 50. సో గ్రూప్స్ తీసుకుంటాం, గ్రూప్స్ కింద క్రియేట్ చేస్తాం. సేమ్ కాస్ట్ సెంటర్ లో గ్రూప్ ఎలాగా సేమ్ టు సేమ్, అలాగే కాస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్ ఎలాగా సేమ్ టు సేమ్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ చేస్తాం. ఫైన్. తర్వాత ప్రాఫిట్ సెంటర్ ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్స్ అండి. ఫైనాన్షియల్ ఇయర్ ని సెట్ చేస్తాం, ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్ చేస్తాం. అలాగే మెయింటైన్ వెర్షన్స్ దగ్గర ప్రాఫిట్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తాం. మెయింటైన్ వెర్షన్స్ లోకి వెళ్ళి ప్రాఫిట్ సెలెక్ట్ చేసి ప్రాఫిట్ సెంటర్ ని చేస్తాం. ప్రాఫిట్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తాం. తర్వాత కంట్రోల్ డేటా పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా. కంట్రోల్ డేటా పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా. కంట్రోల్ పారామీటర్స్ ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్ చేస్తాం. దీనికోసం ఏంటంటే 1 డమ్మీ ప్రాఫిట్ సెంటర్ ని క్రియేట్ చేసుకోవాలి. 1 డమ్మీ ప్రాఫిట్ సెంటర్ ని క్రియేట్ చేసుకోవాలి. చేద్దాం ఒక డమ్మీ ప్రాఫిట్. ఎందుకు ఉపయోగపడుతుంటే ప్రాఫిట్ సెంటర్ డైరెక్ట్ పోస్ట్ చేయలేదు, రెవెన్యూస్ ఏది కూడా 2 డమ్మీ ప్రాఫిట్ సెంటర్ ద్వారానే పోస్ట్ చేయాలి. అందుకు 1 డమ్మీ ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ రిక్వైర్. అది చేద్దాం. క్రియేషన్ రిక్వైర్ అది చేద్దామండి. 1 డమ్మీ ప్రాఫిట్ సెంటర్. తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ సెంటర్ లో ప్లానింగ్ చేస్తాం. లాస్ట్ 1 ప్లానింగ్. ఇక్కడ సేమ్ ఉంటుందండి. ప్లానింగ్ లో డిస్ట్రిబ్యూషన్ అండ్ అసెస్మెంట్స్ సేమ్ అక్కడ అలాగే ఇలాగంతే. ఇదే టెస్టింగ్ అండి. ఇంక దీంట్లో టెస్టింగ్ సెపరేట్ ఉండదు. ఇదే అసెస్మెంట్, డిస్ట్రిబ్యూషన్, టెస్టింగ్. ప్రాఫిట్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ మనం ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ అసెస్మెంట్ చేసినప్పుడు అసెట్స్ కి లయబిలిటీస్ కి చేస్తాం. అసెస్మెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కి చేస్తాం. ఇక్కడ ఒక అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ రిక్వైర్ అండి. 1 అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ రిక్వైర్. ఒక అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ అవసరం ఉంటుందండి. అందుకు మనం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చేస్తాం కదా, అక్కడ అసెస్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. యాక్టివ్ టైప్ కి యాక్టివిటీ, అలాగే ఓవర్ హెడ్ రేట్ సెలెక్ట్ చేస్తుంది. సో ఇదే కాన్సెప్ట్. ఇదే సింపుల్ గా చెప్పడం, ఇదే కాన్సెప్ట్ సింపుల్. దీన్ని ఎలాబరేట్ గా 10 కన్ఫిగరేషన్ పాయింట్లు ఉంటాయి. టోటల్ గా 10 టైమ్స్ కింద చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను MOM ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ మొత్తం అన్ని పాయింట్లు రాసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ బిజినెస్ ప్రాసెస్ అని రాస్తాను. ప్రాఫిట్ సెంటర్ అంటే రెవెన్యూ, ప్రాఫిట్ సెంటర్ బిజినెస్ ప్రాసెస్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్స్. తర్వాత కంట్రోల్ పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా. పీరియడ్ మెయింటెనెన్స్, డమ్మీ ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్స్, and planning, distribution,
అండ్ అసెస్మెంట్ సేవ్ చేస్తున్నానండి. క్లయింట్కి మీకు అందరికీ తెలుసు క్లయింట్కి ఎలా మెయిల్ చేయాలి. సో ఈ బ్లూ ప్రింట్ కూడా చాలా మంచి బ్లూ ప్రింట్ అండి. ప్రాఫిట్ సెంటర్ బ్లూ ప్రింట్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కాపీ చేసి చాలా డైరెక్ట్ లైవ్ లో దానండి, రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ ఉంది ప్రాఫిట్ సెంటర్ బ్లూ ప్రింట్. ప్రాఫిట్ సెంటర్ బ్లూ ప్రింట్ ప్రతిదీ 5 pages 6 pages ఉంటుందండి అంతే. మీరు కరెక్ట్ గా చదివితే 5-6 pages ఉంటుంది. ఈ డాక్యుమెంట్ చదువుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అండి. ఈ డాక్యుమెంట్ చదువుకుంటే మోర్ దాన్ ఓకే చదువుకోండి. సో ఇంప్లిమెంటేషన్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ సేవ్ చేస్తున్నారండి. సో నెక్స్ట్ కంట్రోలింగ్ లో చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వెళ్తానండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ బేసిక్ సెట్టింగ్స్ లోకి వెళ్తానండి. సెట్ కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా మనం ఏం చేసాం అది సెట్ చేసుకోవాలి. మనది వచ్చి బ్రిటిష్ పెట్రోలింగ్ కదండి. ఇంకోటి బ్రిటిష్ పెట్రోలింగ్, మనం బ్రిటిష్ పెట్రోలింగ్ కదా చేస్తానే ఉంది. సో సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ కంట్రోలింగ్ ఏరియా చేసేది. ఫస్ట్ సెట్ కంట్రోలింగ్ ఏరియా చేసుకోవాలి. సెట్ కంట్రోలింగ్ సెట్ టు ద సిస్టమ్ చేసేది. ఇది చేసుకున్నాకే మీకు దాన్ని అన్నిటికీ వర్క్ అవుతుంది, లేదా వర్క్ అవుతుంది. సెట్ టు ద సిస్టమ్ ఫస్ట్ సెట్ కంట్రోలింగ్ ఏరియా చేసుకున్నాం. తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ లో ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ చేసాం కదా, మరి చూడక్కర్లేదు, జస్ట్ ఓపెన్ చేసి చూపెడుతున్నాం అంతే. కంట్రోలింగ్ ఏరియాలో ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అని ఇక్కడ ఒకటి ఇవ్వాలి. ఆటోమేటిక్ వచ్చేసి సెట్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేసి చూడండి, డమ్మీ ప్రాఫిట్ సెంటర్, ఇక్కడ స్టాండర్డ్ హైరార్కీ, ఇక్కడ మేబీ బ్రిటిష్ పెట్రోలియం _ హైరార్కీ అండ్ ఇక్కడ బిజినెస్ ఏరియా, ఇక్కడ కరెన్సీ ప్రాఫిట్ సెంటర్ కరెన్సీ వచ్చి ఇక్కడ కంట్రోలింగ్ కరెన్సీ ప్రాఫిట్ సెంటర్ కరెన్సీ ఇది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయాలి. తర్వాత లోకల్ కరెన్సీ వచ్చి ఐఎన్ఆర్. ఒకసారి ప్రాఫిట్ సెంటర్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఫైన్. అండ్ లీగల్ వాల్యుయేషన్, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంట్రలైజ్డ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి సెట్టింగ్స్, ఇది యాక్టివేట్ చేసుకోవాలి. సేవ్ చేస్తాను, కానీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ కాదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ తో ఉంది కదా. ట్రాన్స్పోర్ట్ ఏ ఇయర్ కి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మెయింటైన్ ద సెట్టింగ్స్ ఫర్ ద లాజికల్ సిస్టమ్ సెంట్రలైజ్డ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తాను, సేవ్ చేస్తాను. డేటా వాస్ సేవ్, టిఆర్ఎన్ జనరేట్ అవ్వదు. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అనుకోండి. ఇది సెకండ్ పాయింట్, కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ చేసాము.
తర్వాత బ్యాక్ వస్తున్నానండి. తర్వాత సెట్ కంట్రోల్ యాక్చువల్ డేటా, పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా. ఇక్కడ పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా అంటే డమ్మీ ప్రాఫిట్స్ ఉంటే కానీ చేయలేం. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈజీ యాక్సెస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక ప్రాఫిట్ సెంటర్ బల్క్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు. ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక ఒక ప్రాఫిట్ సెంటర్ కావాలి, ఎలా చేయాలి మాన్యువల్లీ. ఇంకో ఇక్కడ కంట్రోలింగ్ లో, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో, ఇంకా ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో, నెక్స్ట్ వచ్చి మాస్టర్ డేటాలో, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ లో, ఇండివిజువల్ ప్రాసెసింగ్స్ లో, ఇక్కడ క్రియేట్ కేఈ 51 క్రియేట్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఒక నెంబర్ తీసుకోండి, 10,000 తీసుకున్నాను. కంట్రోలింగ్ ఏరియా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఒక లీగల్ ప్రాఫిట్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తుందండి. అందుకే లీగల్ చేస్తున్నాను, లీగల్ ప్రాఫిట్ సెంటర్. సో ఫైన్. ఇక్కడ యూజర్ రెస్పాన్స్ అవసరం, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వేరే. యూజర్ ఐడి ఉంటే యూజర్ ఐడి ఇచ్చుకోవచ్చు, యూజర్ నేమ్. ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చి అడ్మినిస్ట్రేషన్, లీగల్ అంటే అడ్మినిస్ట్రేషన్ సపోజ్. సో తర్వాత ఇక్కడ సెగ్మెంట్, ఒక సెగ్మెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ సెగ్మెంట్ ని ఒక దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను, సెగ్మెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. అది SPRO ఉంటుందండి. సెగ్మెంట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో డెఫినేషన్స్ లో చూడండి, ఇక్కడే ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో సెగ్మెంట్ అని ఉంటుంది చూసారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినిషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ సెగ్మెంట్. ఇక్కడ ఒక సెగ్మెంట్ అని క్రియేట్ చేసుకోండి. BPS బ్రిటిష్ పెట్రోలియం సెగ్మెంట్. సేవ్ చేస్తాం. డిఫైన్ సెగ్మెంట్. FI లో బిజినెస్ ఏరియా, CO లో సెగ్మెంట్ అంటారు. డిఫైన్ సెగ్మెంట్. సేవ్ చేస్తున్నాను. Control C here, Control V here. Segment create చేసానండి. Control V here. Fine. సో ఎంటర్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ నుంచి స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా క్లోజ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ లో సెగ్మెంట్ లోకి వెళ్ళండి. సెగ్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. BPS ఇవ్వాలి సెగ్మెంట్. కానీ మాస్టర్ డేటాస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇచ్చాక ఇక్కడ సేవ్ చేస్తుంటదండి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇది వచ్చేస్తుంది. సేవ్ చేస్తుంది చూడండి. సేవ్ చేసాక ఎంటర్ చేస్తున్నాను. కానీ ప్రాఫిట్ సెంటర్ సేవ్ చేసాక యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా ఒక్కటే యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా యాక్టివేట్ అవుతుందండి. ఎప్పుడు కూడా యాక్టివేట్ చేసుకున్నాక, యాక్టివేట్ అయ్యాక సేవ్ అవుతుంది ఆటోమేటిక్లీ. ఏ మాస్టర్ డేటాస్ కి సేవ్ చేసుకుంటే సరిపోద్ది. ఎస్పెషల్లీ ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ క్రియేటెడ్. ఫైన్. సో ఒక ప్రాఫిట్ సెంటర్ చేశాను, ఇంకో రెండోది కూడా చేస్తున్నానండి. మళ్ళీ గ్రూప్ చేయాలి కదా, రెండు చేసుకోవాలి కదండి. 10,001 చేస్తున్నాను ఇక్కడ. సో ఎంటర్ చేస్తున్నాను. ఇందాక లీగల్ కదండి, ఇక్కడ ఆఫీస్ చేస్తాను. ఆఫీస్ ప్రాఫిట్ సెంటర్ ఆఫీస్. సో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వేరా డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఓకే. తర్వాత సెగ్మెంట్ వచ్చి BPS. సేవ్ చేసుకుని ఇక్కడ ఎంటర్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇవ్వాలి. సేవ్ చేసుకుని ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకో. ఇలా ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కూడా వచ్చి KE 51. ఫైన్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడే ఉంటుంది చూడండి. ప్రాఫిట్ సెంటర్ గ్రూపింగ్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సో KCH1 ట్రాన్సాక్షన్ కూడా వచ్చి KCH1. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ట్రాన్సాక్షన్ కూడా వచ్చి KCH1. ఫైన్. ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ
ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అడ్మిన్ అని ఇస్తున్నాను, అడ్మిన్ ఎంటర్ చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ సేమ్ ఎలా చేశారో అలాగే ఇది సెలెక్ట్ చేస్తాం. ఇక్కడే సెలెక్ట్ చేసుకోండి సంథింగ్. ఇక్కడ 10,000 సేల్ చేస్తుంది. ఎన్ని ఉంటాయి? ఒక 20 ఉంటే 20, 30 ఉంటే 30, 40 ఉంటే 40. ఎన్ని గ్రూపులు ఉంటాయి? ఒక 100 ప్రాఫిట్ సెంటర్లు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు? 3. అడ్మినిస్ట్రేషన్ అండర్ 40 అన్ని ఇచ్చిపోతాయండి. ఇలా ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ చేస్తాం. దీంట్లో చేసాం ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ KCH1. సో ఫైన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ చేసాక ఫైన్. ఇప్పుడు ఒక డమ్మీ ప్రాఫిట్ సెంటర్ చేసుకోవాలి. ఇంకొంది SPROలోకి వెళ్తున్నాం. SPROలోకి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడే ఉంటుందండి కంట్రోలింగ్ లో, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో, బేస్ మాస్టర్ డేటాస్ లో, ప్రాఫిట్ సెంటర్ లో ఇక్కడే ఉంటుంది. క్రియేట్ డమ్మీ ప్రాఫిట్ సెంటర్. క్రియేట్ డమ్మీ ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ క్రియేట్ డమ్మీ ప్రాఫిట్ సెంటర్, ఒక డమ్మీ ప్రాఫిట్ సెంటర్ చేసుకోవాలి. సో బ్రిటిష్ పెట్రోలియం డమ్మీ అని చేస్తాం. ఎంటర్ చేస్తాం. చేంజెస్ ఫర్ సేవ్డ్. ఇలా డమ్మీ ప్రాఫిట్ సెంటర్ చేసేదండి. సో ఇది ప్రాఫిట్ సెంటర్ పోస్టింగ్స్ ఉపయోగపడుతుంది. డమ్మీ ప్రాఫిట్ సెంటర్. క్రియేట్ డమ్మీ ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్ క్రియేట్. ఫైన్. ఇప్పుడు కంట్రోల్ యాక్చువల్ పారామీటర్స్ లోకి వెళ్ళొచ్చండి. చూడండి, ఇంతకు ముందు మనం చేసాం కదా ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ బేసిక్ డేటాలో, ఇక్కడ కంట్రోలింగ్ సెట్టింగ్స్ లో సెట్ కంట్రోల్ పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా చూడండి. ఇక్కడ పీరియడ్ మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. ఇప్పుడు సేవ్ అవుద్దండి. లైన్ ఐటమ్స్ అండ్ దిస్ వన్ యాక్టివేట్ చేసుకుని ఇక్కడ డేటా వస్తుంది. పీరియడ్ మెయింటైన్. ఇంతకు ముందు డమ్మీ ప్రాఫిట్ సెంటర్ చేయలేదు అనుకోండి, ఇది సేవ్ అవుతుంది, ఇన్కంప్లీట్ అని వస్తుంది. సో కంట్రోల్ పారామీటర్స్ ఫర్ యాక్చువల్ డేటా. కంట్రోల్ పారామీటర్స్ ఫర్ యాక్చువల్ పీరియడ్. సో ఇప్పుడు అసెస్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ చేసుకుంటాం. ప్లానింగ్ బ్యాక్ ఇంకొకటి ఉందండి పాయింట్ దీంట్లోనే. బ్యాక్ వస్తున్నానండి, బ్యాక్ వస్తున్నాను. తర్వాత అప్డేటెడ్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ ఇచ్చేసాం. పారామీటర్స్ అప్డేట్. ఫైన్. తర్వాత ప్లానింగ్ అండి. ఇంకో ప్లానింగ్ ఇక్కడే ఉంటుందండి. ఈ మొత్తం క్లోజ్ చేసేస్తున్నానండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ బేసిక్ సెట్టింగ్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఇవ్వండి, ఇక్కడికి వెళ్తాం. యాక్చువల్ పోస్టింగ్స్ అంటారండి. యాక్చువల్ పోస్టింగ్స్. తర్వాత పీరియడ్ అండ్ క్లోజింగ్ లోకి వెళ్ళాలి. పీరియడ్ అండ్ క్లోజింగ్ లో డిఫైన్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ అసెస్మెంట్. ఒక డిస్ట్రిబ్యూషన్ సైకిల్ చేసుకోవాలి. డిఫైన్ క్రియేట్ డిస్ట్రిబ్యూషన్, యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ ఒక సైకిల్ క్రియేట్ చేసుకోవాలి. బిబిబి అని ఇస్తున్నానండి. కావాల్సింటే స్టార్ట్ డేట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఆఫ్ ద మంత్ తీసుకుంటున్నాను. సో ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ బ్రిటిష్ పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ సైకిల్. సో ఇటరేట్ ఇస్తున్నాను. ఇటరేట్ అండ్ కంట్రోలింగ్ ఏరియా, బ్రిటిష్ పెట్రోలియం కంట్రోలింగ్ ఏరియా. ఇవ్వండి, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. కంపెనీ కోడ్ వచ్చి BP1 ఎంటర్ చేస్తాను. సో కంపెనీ కోడ్ వచ్చి
BPO. మనది కంపెనీ కూడా ఏంటండి, BP1. ఫైన్. సో అటాచ్ సెగ్మెంట్ లోకి వెళ్తున్నానండి. ఒక సెగ్మెంట్ నేమ్ ఇవ్వండి, ఏఏఏ బ్రిటిష్ పెట్రోలియం, బ్రిటిష్ పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ ప్రాఫిట్ సెంటర్. ఫైన్. సో ఇక్కడ పోస్టెడ్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అని ఇస్తున్నానండి. తర్వాత ఇక్కడ దీంట్లోకి వెళ్తున్నాను, అకౌంట్ నెంబర్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటంటే రెవెన్యూస్. కరెక్ట్. రెవెన్యూస్ అంటే ఏంటంటే మన సిరీస్ 4000 సిరీస్ 4002 4099 ఇస్తున్నానండి. అండ్ కంపెనీ కూడా వచ్చి BP1 ఇస్తున్నాను. 4099 కంపెనీ కూడా వచ్చి BP1. ఇక్కడ వెర్షన్ వచ్చి ప్లాన్ యాక్చువల్ వెర్షన్ ఇస్తారండి. సో ఇది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక ప్రాఫిట్ సెంటర్ ఇస్తున్నానండి. ఒక ప్రాఫిట్ సెంటర్, లీగల్ ప్రాఫిట్ సెంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చి రిసీవర్ వచ్చి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇవ్వాలండి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ వచ్చి అడ్మిన్ కదండి, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ మనం చేసాం కదా. ఏంటంటే అది అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఇచ్చాం. తర్వాత సెండర్ వాల్యూస్ 1 సెకండ్ వెర్షన్ ప్లాన్ యాక్చువల్ వెర్షన్ 0 ఇస్తున్నానండి. ఎంటర్ చేస్తున్నాను. అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్ ఎంటర్ చేస్తున్నానండి. సో కరెన్సీ INR ఇస్తున్నానండి. సో అమౌంట్ వచ్చి ఒక 1 lakh అనుకోండి, ఒక 1 lakh ఇస్తున్నాను. తర్వాత రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్ ఎంతమందికి సెటిల్ చేయొచ్చు, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ లో ఎంతమందికి సెటిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10,000, మామూలుగా 70,000, 80 లక్షల రూపాయలు సెటిల్ చేసుకోవచ్చు. ఇదే డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అంటారు. డిఫైన్ డిస్ట్రిబ్యూట్ ది అమౌంట్. సేమ్ కాస్ట్ సెంట్రలైజేషన్ సేమ్ అంతేనండి. డిస్ట్రిబ్యూషన్ సైకిల్ అంటారు. సేమ్ ఒకటి వచ్చిందంటే మిగతా చాలా ఈజీ. ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ యాజ్ యూజువల్. అది ఎక్స్పెన్సెస్, రెవెన్యూ డిఫరెంట్. దానికి దీనికి డిఫరెంట్. అసెస్మెంట్ లో ఒక అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ చేసుకోవాలి, ఇదే తేడా. అసెస్మెంట్ కాస్ట్. సో బ్యాక్ వస్తున్నానండి. ఇప్పుడు ఒక అసెస్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఒక అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ చేయాలి. ఒక అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళాలండి, FS00. FS00 ఒక అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ కావాలి. ఇది అసెస్మెంట్ చేస్తున్నాం కదా, ప్రాఫిట్ సెంటర్ FS00. FS00లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ నేచర్ ఏంటంటే, ఇప్పుడు 6003 తీసుకున్నాం అనుకోండి, GL అకౌంట్ క్రియేట్. ఇక్కడ మీకు సెకండరీ సెలెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా సెకండరీ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఒక అసెస్మెంట్ ఫర్ ప్రాఫిట్ సెంటర్స్. అసెస్మెంట్ ఫర్ ప్రాఫిట్ సెంటర్. సో గో టు కంట్రోల్ డేటా. ఇక్కడ ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏం సెలెక్ట్ చేస్తాం చెప్పండి సరే సార్. 42 అసెస్మెంట్ 42 సెలెక్ట్ చేస్తాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏంటండి, కాస్ట్ అకౌంట్ 00 సేవ్ చేస్తున్నాం. ఫైన్. ఇక్కడతో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనకి యాజ్ యూజువల్ గా అసెస్మెంట్ సైకిల్ చేయాలి. ఫైన్. ఇక్కడ మనకి కంట్రోలింగ్ లో, అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో, అండ్ యాక్చువల్ పోస్టింగ్స్ లో, అండ్ నెక్స్ట్ వచ్చి యాక్చువల్ పోస్టింగ్స్ పీరియడ్ అండ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అండ్ యాక్చువల్ పోస్టింగ్స్. ఇక్కడ పీరియడ్ అండ్ క్లోజింగ్. ఇక్కడ డిఫైన్ అసెస్మెంట్ అండి. ఇక్కడ క్రియేట్ అసెస్మెంట్ సైకిల్. ఇక్కడ
క్రియేట్ డబుల్ క్లిక్ చేస్తాం. ఒక అసెస్మెంట్ సైకిల్ చేసుకోవాలి. మేబీ ఇక్కడ సిసిసి అని ఇస్తున్నానండి, ఎంటర్ చేస్తాను. ఇక్కడ అసెస్మెంట్ సైకిల్. సో కంట్రోలింగ్ ఏరియా, మనం కంట్రోలింగ్ ఏరియా బ్రిటిష్ పెట్రోలియం అండ్ కంపెనీ కోడ్ ఈజ్ PP1. ఎంటర్ చేస్తాను. అటాచ్ సెగ్మెంట్కి వెళ్తాం. అసెస్మెంట్స్, మేబీ అసెస్మెంట్స్ వచ్చి సెగ్మెంట్ నేమ్ CCA అని ఇస్తానండి. ఫస్ట్ అసెస్మెంట్ అసెట్స్ కి చేసుకోవాలండి, ఇక్కడ చూడండి అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తా ఆటోమేటిక్లీ. అసెస్మెంట్ ఇక్కడ 6003 ఇస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తున్నాం. తర్వాత ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఫిక్స్డ్ అమౌంట్. ఫిక్స్డ్ అమౌంట్. ఓకే, సెండర్ రిసీవర్. ఇక్కడ వెర్షన్ వచ్చి ప్లాన్ యాక్చువల్ వెర్షన్ ఇవ్వాలి. ప్లాన్ యాక్చువల్ వెర్షన్ 0. ఇక్కడ అకౌంట్ నెంబర్ అసెట్ ఇవ్వాలండి 1000 to, బట్ ఫస్ట్ అసెస్మెంట్స్ అసెట్స్ చేసుకోవాలి. 1000 to 1500 ఉన్నాయండి. కంపెనీ కూడా వేరే ఎందుకు చేయాలంటే ప్రాఫిట్ సెంటర్ లో చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్దండి, ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోద్ది ఫస్ట్. అందుకే అసెట్స్ చేసుకోవాలి. కంట్రోలింగ్ ఏరియా అండ్ ప్రాఫిట్ సెంటర్ వచ్చి ఒక ప్రాఫిట్ సెంటర్ నుంచి ఇంకో ప్రాఫిట్ సెంటర్ సెటిల్మెంట్. సపోజ్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. రిసీవర్ వచ్చి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్రిటిష్ పెట్రోలియం ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సెండర్ వాల్యూస్ వచ్చి కంపెనీ కోడ్ ఆర్ అకౌంట్ నెంబర్, వాట్ ఎవర్ కంపెనీ కోడ్. సో కరెన్సీ వస్తుంది INR. సో ఇక్కడ ఒక 10,000 అనుకోండి. సో 10,000 అనుకోండి. తర్వాత రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్ ఎంత అమౌంట్ సెటిల్ చేయాలి. సో 5,000 వాట్ ఎవర్, 2,000 వాట్ ఎవర్ అండ్ 3,000 ఇలా సేవ్ చేస్తాం. దీన్నే అసెస్మెంట్ సైకిల్ అంటారు. ప్రాఫిట్ సెంటర్ అసెస్మెంట్ సైకిల్. కాస్ట్ సెంటర్ కి దీనికి డిఫరెంట్. కాస్ట్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ చేసి వదిలేస్తాం. కానీ ఇక్కడ అసెట్స్ కి లయబిలిటీస్ కి చేయాలి. ఎలాగని మీకు చూపెడతాను. ఇప్పుడు అసెట్స్ కి చేసామండి. ఫైన్, అసెట్ కి చేసాం. ఫైన్, ఎంటర్ చేస్తాం. అసెట్ కి చేసాం. మళ్ళీ ఏం చేయాలి, ఇంకో బ్యాక్ రావాలి. మళ్ళీ సేమ్ అసెస్మెంట్ అసెట్స్ అని పేరు ప్లేస్ లో ఇక్కడ లయబిలిటీస్ అని చేయాలి. లయబిలిటీస్, ఇక్కడ లయబిలిటీస్ లో ఇక్కడ అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, అన్ని యాజ్ యూజువల్. ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఎంటర్ చేస్తాం. సెండర్ రిసీవర్ ఇక్కడ ఏం నెంబర్ ఇస్తామండి, ఇక్కడ లయబిలిటీస్. అర్థమైందండి. 2000 to 2009. రిమైనింగ్ థింగ్స్ అన్ని సేమ్ అండి. రిమైనింగ్ థింగ్స్ అన్ని ఆల్ ఆర్ సేమ్. కంపెనీ కోడ్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. అండ్ రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్ సేమ్. అర్థమైంది సార్? ఏమండి, అర్థమైందా? ఇదే ప్రాఫిట్ సెంటర్. కంట్రోలింగ్ చాలా ఈజీ అండి, జాగ్రత్త చేసుకుంటే. సార్ ఇది అసెస్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేస్తారు సార్? సార్ ఏమర్థమైంది ఇక్కడ? అవునండి సార్, ఇప్పుడు ఒక ప్రాఫిట్ సెంటర్ ఉంది, ఒక 1 lakh ఉంది. వేరే ప్రాఫిట్ సెంటర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ప్రాఫిట్ సెంటర్ లో 10,000 ఉంది, కానీ యాక్చువల్ కావాల్సింది 20,000. మనం ఏం చేస్తామండి, ఒక ప్రాఫిట్ సెంటర్ నుంచి ఒక ప్రాఫిట్ సెంటర్ సెటిల్మెంట్ చేస్తాం. దాన్ని డిస్ట్రిబ్యూషన్ అండ్ అసెస్మెంట్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ చేసేస్తాం. అసెస్మెంట్ ఏంటి, అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ కావాలి, అదే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. కానీ కాస్ట్ సెంటర్ కి ప్రాఫిట్ సెంటర్ కి డిఫరెంట్ ఏంటి, కాస్ట్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ అసెస్మెంట్ నార్మల్ గా చేస్తాం. కానీ ప్రాఫిట్ సెంటర్ లో డిస్ట్రిబ్యూషన్ ఓకే ఫన్, అసెస్మెంట్స్ ఎలా చేస్తామండి, అసెట్స్ కోసం లయబిలిటీస్ కోసం. ఎందుకండి ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఏమవుద్ది,
ప్రాఫిట్ సెంటర్ లో ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? ప్రియా, బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ సెంటర్ ప్రాఫిట్ ఎక్కడ చూపెడతారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. ప్రాఫిట్ ఎక్కడ చూపెడతారండి? నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్. ఇదేనండి. అంటే మనకు కంట్రోలింగ్ బేసిక్ సెట్టింగ్స్ అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ అయిపోయింది. తర్వాత కాస్ట్ సెంటర్ అయిపోయింది, ప్రాఫిట్ సెంటర్ అయిపోయింది. రేపు థర్స్డే క్లాస్ ఇంటర్నల్ ఆర్డర్, ఫ్రైడే ప్రొడక్ట్ కాస్టింగ్.